మనమైతే వచ్చేసి సో మేము ఇలా అయితే ఒక సత్రంకి వచ్చామన్నమాట. మనం రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇలా ఓపెన్ చేస్తే ఒక బెడ్, జస్ట్ ఒక్కరోజుకి వచ్చినా కూడా ఎంత సంజమా తీసుకురావాలి తెలుసా. అదే టడాన్. ఇంకా వాష్రూమ్ ఓకే, మేనేజబుల్ లాగా. వాళ్ళు అక్కడ జస్ట్ సెకండ్ మై కోతి. చూసారు కదా పిల్లలు కోతుల్ని కూడా ఎంత ఎక్సైటింగ్ గా చూస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్గా భయపడట్లేదు, అలాగే భయపెట్టట్లేదు కూడా. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడైనా కోతులు ఇలాగే ఉంటాయేమో ఫ్రెండ్లీగా అనుకొని ఎక్కడ వాటి దగ్గరికి వెళ్తారో అని అదొక భయం కూడా. సో వాళ్ళు ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కదా ఇలాంటి ప్లేసెస్లో. ఇంకా ఇక్కడ చలిలో మనకి వేడి వేడి పూరి అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా దీంట్లోకి ఆలూ కర్రీ విత్ అలాంటిది ఏదో కుర్మలాగా అయితే చేశారు. ఈ చలికాలంలో నేను అస్సలు పూరి చేయలేదు. ఏదో ఒకటి ఎవరో ఒకరం సిక్ అవుతూ ఉన్నాము. ఆహా, ఈ చలికాలం అయిపోయేలోపు పూరీలు, పావు బజీలు ఇవన్నీ చేసుకొని తినాలబ్బా అసలు. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాం. ఎంత దగ్గర తెలుసా అసలు టెంపుల్ రూమ్కి. మేము టెంపుల్కి పక్కనే సత్రంలో స్టే చేస్తున్నాం కదా. మార్నింగ్ సుప్రభాతం అలా వినిపిస్తూ త్రూ అవుట్ డే ఓం నమః శివాయ చాంటింగ్ వస్తూ ఉంది. ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ ఏ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. ఫొటోస్ ఫోన్ బయటే కలెక్ట్ చేసేసుకుంటారు. అందుకని ఇంకా పీస్ఫుల్గా దేవుణ్ణి దర్శనం చేసేసుకొని వచ్చేస్తాం. అలా బయటకు వచ్చిన తర్వాత రేగిపళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా కొనుక్కోవాలి. టెంపుల్ నుంచి రూమ్ ఎంత దగ్గర తెలుసా, చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మేము టెంపుల్కి బై వాకే వెళ్ళి వస్తున్నాము. నిన్న నైట్ వచ్చేసరికి జోగులాంబ టెంపుల్ నుంచి వచ్చేసరికి అక్కడ టెంపుల్ నుంచి మళ్ళీ మహానందికి వచ్చేసరికి 10:30, 11 అయిపోయింది. ఇంకా అందరూ వికెట్స్ డౌన్, అందరూ టైర్డ్ అయిపోయి పడుకున్నారు. నేను మాత్రం మంచిగా ఫ్రెష్ అయ్యి హాట్ వాటర్తో బాత్ చేసి మంచి షవర్ చేసుకొని పడుకున్నా. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ సత్రం డీటెయిల్స్ చూపిస్తాను మీకు. మార్నింగ్ చూపించా కదా, అప్పుడు నేను మర్చిపోయిన థింగ్ ఏంటి అంటే అక్కడ 3 మిర్రర్స్ ఉన్నాయి తెలుసా. 3 మిర్రర్స్ ఉన్నాయి మంచిగా ఒక్కటే రూమ్లో. ఇంకా మా రూమ్ అయితే మార్నింగ్ చూపించినట్టు ఇలా ఉందన్నమాట. అంటే అందుకని ఇలా పట్టుకొని మాట్లాడుతున్నా. ఇంకా ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. సో చూసారు కదా వాళ్ళందరూ లేచాక ఇక్కడ కోనేరు ఉంటుంది కదా మహానంది టెంపుల్లో, కోనేరు వాటర్లోకి వెళ్ళి వచ్చాము. వాటర్ అసలు ఇంత చలికాలంలో రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి తెలుసా. వాటర్ ల్యూక్వామ్ వాటర్ అంటారు కదా, అలా అయితే ఉన్నాయి. సో అస్సలు అనుకోలేదు వాటర్లోకి వెళ్తాను అని. అలా వాటర్లోకి వెళ్ళి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా ఉండి రాగానే మళ్ళీ మంచిగా హెడ్ బాత్ చేసేసుకొని రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చాము. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. మేబీ ఇక్కడ కార్తీక మాసంకి ఫుల్ క్రౌడ్ ఉంటారేమో కదా, శివుడు టెంపుల్ కాబట్టి ఏమో. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఎవరైనా వెళ్ళాలి అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ అంత చలిగా కూడా ఏం లేదు. సో మేనేజబుల్ అనమాట. పెద్ద స్వెటర్స్ అవి కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడైతే ఆంటీ వాళ్ళు అభిషేకం చేస్తూ ఉన్నారు. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చాను మహానందికి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. సో మీరు ఎప్పుడైనా చూసారా మహానంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే నెక్స్ట్ లంచ్లో కలుద్దాం. బై బై. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చూసారు కదా, మంచి పూరి అయితే పెట్టారు. देशागं सहस्रयोजने वधन्वाणदन्ते अस्मिन् महत्यनवे अंतरिक्षे भवावने नीलग्रीवाचतिगन्धातोदनानो ये पथामतरिक्षय इलप्रदायुगितः ये तीर्थारे प्रचरन्ति शुतावन्तानि शङ्किनः ये एतावन्तं शम्भोजामिं सक्षदिशो रुद्रावितस्तरे देशागं सहस्रयोजने वधन्वाणदन्ते नमोरुद्रेभ्यो ये प्रतिज्ञाप्ये अंतरिक्षे ये दिव्येषामण्डन्वादावृषन्नवस्ते. ఇంకా నేను సర్ప్రైజ్ అయిన ఇంకో థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు మేము అరటాకు భోజనం చేసాం తెలుసా. చుట్టూ అరటి తోటలు చాలా ఉన్నాయి. మేబీ ఆకుల కోసమే పెంచుతూ ఉండొచ్చు.
సో ఇక్కడ చూసారు కదా, చాలా రోజుల తర్వాత బంతి భోజనాలు అయితే చేసాము. ఇంకా ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా, ఈ సీటింగ్ కన్స్ట్రక్షన్ అంతా మనకి స్టోన్ కన్స్ట్రక్షన్ అనమాట, ఈ గ్రానైట్తో. సో స్టాండర్డ్గా ఉంది. ఇలా ఉంటే ఈజీగా ఉంటుంది కదా, ఇలా చైర్స్ ఇవి ఎప్పుడు పోతాయో ఏంటో అని భయం లేకుండా, వరి లేకుండా. ఇది ఒక మండువా ఇల్లు లాగా ఉందన్నమాట. చుట్టూ రూమ్స్, మిడిల్లో ఓపెన్ స్పేస్. రేపు ఇంకా బాగుంటుంది ఓపెన్ స్పేస్లో. కట్ చేస్తే మేమైతే వచ్చేసాం అహోబిలంకి. అక్కడ మహానంది నుంచి దగ్గర అంట కదా, కొంచెం ఒక 2 hours అలా జర్నీ చేసి ఇక్కడ మహానందికి అయితే అహోబిలంకి అయితే వచ్చేసాం. ఇక్కడ అహోబలం అంటారంట, అలా అహోబిలం అయితే అయిపోయింది. ఇవన్నీ లాస్ట్ టైం నేను వెళ్ళిన పిక్స్ అనమాట. ఇప్పుడు మేము ఈవినింగ్స్ కొంచెం చీకటి అయిపోతుంది కదా వింటర్లో, ఆ టైంలో వెళ్ళాము. ప్లస్ వాటర్ కూడా లేవు. మేము ఇది ఒక 2-3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఫుల్ రైనీ సీజన్లో వెళ్ళాము. ఆ టైంలో ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట. సో ఇలా చెప్తూ ఉంటే బాగుంటుందని ఆ పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మాత్రం మేము ఇవన్నీ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా వాటర్ లేవు. సో మీరు వెళ్ళారా అహోబిలంకి రైనీ సీజన్లో? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ భక్త ప్రహ్లాదుడి స్కూల్, అలాగే అక్కడ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా ఫోటోలు వీడియోలు అస్సలు అలౌడ్ కాదు తెలుసా. నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా, ఏం లేదు అన్నట్టుగా ఫోటో తీస్తూ వాళ్ళు నా ఫోన్ లాగేసుకున్నారు. ఆహా, లక్కీగా హుండీలో పడలేదు. నెక్స్ట్ టైం అలా ఏదైనా అయిందంటే ఇంక నేను అక్కడే చచ్చిపోతానేమో అనిపించింది. సో నిజంగా యాక్చువల్గా ఏంటి ఆయన ఏమన్నారు, చర్చిల్లో మసీదుల్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? ఆఫ్ కోర్స్ కదా, మనమే అన్నీ చూపించేస్తున్నామేమో. నేనేమో అది నెగిటివ్గా ఏం తీసుకోలేదు. ఆఫ్ కోర్స్ కరెక్టే కదా, వాళ్ళకి వాళ్ళ ఉండే ఆవేదన, ఆలోచన అవన్నీ కరెక్టే కదా అని చెప్పి నేను ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదన్నమాట. సో ఒక్కో ప్లేస్ ఒక్కో దేవుడికి చాలా స్పెషల్గా ఉంటుంది కదా. అలా ఈ అహోబిలం అనేది ఈ నరసింహస్వామికి చాలా స్పెషల్, మెయిన్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ జ్వాల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఇలా 9 రూపాయల్లో కొలువై ఉంటారట. నెక్స్ట్ కొండ పైన కంప్లీట్గా ఒక దీపం వెలిగించడానికి ఒక్కతనే వెళ్ళేసి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళడం అందరికీ అంత ఈజీ అయితే కాదు అని చెప్తారు. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ చూడాలన్నా కూడా అందరూ వెళ్ళలేరు తెలుసా. అంటే లాస్ట్ టైం వెళ్ళాను, మీకు పిక్స్ అయితే చూసారు కదా. సో అలా కంప్లీట్గా అంత ఈజీగా అయితే ఏముండదు, కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఏం చెప్తున్నాను అని. సో మీరు ఆల్రెడీ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.